టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రదీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. శ్రీగురుభ్యో నమః. బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ వారం మనం గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. మనకి ఈ రాహువు కుంభరాశిలో, శని మీనరాశిలో, సింహంలో కేతువు యథాతథంగా ఉన్నారు. గురు శుక్రులు ఇద్దరూ కలిసి మనకి ఈ కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే రవి, కుజ, బుధ గ్రహాలు మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశులు అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా ఏ ఫలితాలు ఇస్తాయో చూద్దాం. మేషరాశి వారికి అందరికీ కూడా అపనిందలు, అమర్యాద ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవమానాలు ఇవన్నీ ఎందువలన అంటే ఏలినాటి శని జరుగుతుంది. మీ ప్రవర్తన కరెక్ట్గా ఉండి మీరు మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని అవతల వాళ్ళు అర్థం చేసుకోలేరు. మీరు ఇతర ఊర్లకు వెళ్తూ ఉంటారు, దూర ప్రయాణాలు. అలాగే మీ భర్తలు వీళ్ళందరూ కూడా భార్య వీళ్ళందరూ కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాకు వచ్చి బెంగళూరు ఇలాంటి ఊరుల్లో మీరు ఉండడము, మీ స్వస్థానాల్లో ఇవన్నీ కూడా జరుగుతాయి. మీ పిల్లలతో, మీ తల్లిదండ్రులతో, మీ భర్తలతో మీరు చక్కగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత ఈ వారం అంతా కూడా కులాసాగా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతుంది. అయితే మీ ఆడపడుచులు కూడా మీకు దూరం నుంచి వస్తారు, అత్తగారు మామగారుల దగ్గర నుంచి. అయితే ఈ యొక్క మేషరాశి వారి కాస్త పక్షపాత బుద్ధితో మీ తల్లిదండ్రులని వాళ్ళ ఉన్నటువంటి ఫోటోలని ఆడవాళ్ళు వేసుకోవడం, మీకు భయపడి మీ భర్త మీ ఆడబడుచుల ఫోటోలు కానీ లేకపోతే మీ అత్తగారు మామగారు ఫోటోలు కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టకుండా ఉండడం, ఇలాంటివన్నీ పిచ్చి పనులు చేస్తారు. దానివల్ల పాపం మీ ఆడబడుచులు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు బాగా జరుగుతాయి. అందువలన ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేస్తాయి. పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే మనకి బుధుడికి చేసుకోండి, చక్కగా బుధ జపం చేయండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని, మంత్రజపాన్ని చేసుకోండి. ఒక రావి చెట్టును కుండీలో పెంచుకుంటూ మా తులసి చెట్టును పెంచినట్టుగా మీరు చక్కగా చేసుకోవాలి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి వారికి అందరికీ కూడా మానసిక అశాంతి ఉంటుంది. ఎందువల్లంటే అర్ధాష్టమ కేతువు ఉన్నాడు. చిన్న పనులు కూడా భయం వేస్తూ ఉంటుంది. అండ్ మీ స్టూడెంట్స్ యొక్క, మీ ఇంట్లో పిల్లల యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లు, రెసిడెన్స్ సర్టిఫికేట్లు, ఇలా ఎడ్యుకేషనల్ కరెక్షన్స్ సర్టిఫికేట్స్లో ఇలాంటి వాటి కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం అనేటటువంటిది ఈ వారంలో మీరు చేస్తారు. అలాగే ఈ యొక్క మీ సేవలు ఇవన్నీ కూడా, అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, ఇనప వ్యాపారాలు, ఈ యొక్క సినిమా ఫీల్డ్లో, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా కెమెరామ్యాన్లకి పోస్టింగ్స్, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా హీరోయిన్లు అందరూ కూడా బాగా సంపాదిస్తారు. అలాగే ఖాళీ టైంలో వీళ్ళందరూ కూడా హోటళ్ళు ఇలాంటి సరదాగా పెట్టినటువంటి వ్యాపారాలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అధికమైనటువంటి ఖర్చు అనేటటువంటిది వస్తుంది. ఎప్పుడు కూడా వృషభ రాశి వారికి ఆడవాళ్ళ వల్ల ఇబ్బంది వస్తుందని నేను చెప్తున్నాను. ఈ వారం ఖచ్చితంగా మీకు ఇబ్బంది రాకపోతే నన్ను అడగండి, వాళ్ళ వల్ల మీ పరువు పోతుంది. అందువల్ల ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మీ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి? శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్రజపాన్ని, అమ్మవారి యొక్క రూపాన్ని మీరు తలుచుకుంటూ హోమాన్ని చేసుకోండి. మెడలో చక్కగా
మేము ఇచ్చేటటువంటి ఈ యొక్క మహాలక్ష్మి సంభూతమైనటువంటి ఒక తాయెత్తు మేము ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కావలసినటువంటి వాళ్ళు మా సెక్రటరీకి మీరు ఫోన్ చేసి అడగొచ్చు. అలాగే ఒక రావి చెట్టుని మీరు చక్కగా పూజ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉందో శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయండి. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మీరు చక్కగా బ్రహ్మాండంగా విజయ పరంపర సాధిస్తున్నారు. మీరు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. చుట్టాలిళ్ళకి మీరు తెగ వెళ్ళిపోతూ ఉంటారు. బెంగళూరు లాంటి ఊర్లు కూడా చాలా దూరం అని అనుకోకుండా మీరు వెళ్ళడము, ఉండడము, థాయిలాండ్ దేశాలు వెళ్ళి వచ్చేయడము, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు. థాయిలాండ్ మసాజులు కూడా చేయించుకొని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ వారంలో ఉంటారు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయండి, అప్పుల బాధలు ఉన్నాయండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ బాధలన్నీ కూడా త్వరలో మీకు ఈ వారంలో తీరడానికి కొంతమంది పరిచయం అవుతారు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఇచ్చేటటువంటి ధన సహాయంతో వ్యాపారాలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అండ్ పౌల్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా మీరు వ్యాపారాలు, వ్యవసాయము ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలామందికి విదేశాల అవకాశాలు వస్తాయి. అలాగే విదేశీ పిచ్చి చాలామందికి ఈ రాశివారిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి ఉంటుంది. కాబట్టి కొత్త కొత్త వస్త్రాలు కొంటారు, ఇంట్లో కొత్త కొత్త సామాను కొంటారు. మీ తల్లిదండ్రులందరూ కూడా మీ ఇంట్లో ఉండి చక్కగా మీరంతా కూడా టైంపాస్గా కాలక్షేపంగా మీరు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చంద్ర జపం చేసుకోండి. మనశ్శాంతి అస్సలు లేదు. ఆడబడుచు అమెరికా వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది, చచ్చిపోయేటప్పుడు సంగతి దేవుడు ఎరుగు. ముందు అయితే ఎంజాయ్ చేస్తుంది కదా, అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది కదా అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చంద్ర జపం చేసుకోండి, చంద్ర స్తోత్రాలు చదవండి. చంద్రుడికి కిలోంపావు తెల్లని బియ్యము, ఆ తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మడికి దానం చేసుకోండి. ఓం దుర్గాయై నమః అంటూ దుర్గాదేవి మంత్ర జపం చేసుకోండి. జమ్మి చెట్టుని మీ ఇంట్లో కుండీలో పెంచుకోండి. తులసమ్మ చెట్టు పూజ చేసినట్టుగా పూజ చేసుకోండి, సరిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన తెగ చదివేస్తూ ఉంటారు స్టూడెంట్స్. అలాగే తెగ మర్చిపోతూ ఉంటారు కూడా వెంటనే. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పీసీఓడి ప్రాబ్లము, పీసీఓఎస్ ప్రాబ్లము ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు డైటింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని చేసినప్పటికీ కూడా ఇప్పుడు 2 నెలలు సెలవులు వచ్చినాయి కాబట్టి స్టూడెంట్స్ అందరికి కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేటటువంటి స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది జాగ్రత్తగా చేసుకోవాలి. ఇకపోతే నూతనంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఇది జ్యేష్ఠ మాసము, అందులో అధిక మాసం కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహాలు అవ్వవు. అందువలన కుదుర్చుకొని ఒక పక్కన పెట్టుకుంటారనమాట. కొత్త కొత్త మనుషులు దూరపు ఊరుల నుంచి మీ అందరికీ పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రాక్టీస్ కూడా మంచి బ్రహ్మాండంగా లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్ల ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. అండ్ కీర్తి ప్రతిష్టల కోసం కీర్తి కాంక్ష అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వారికి అస్సలు ఉండదన్నమాట. అందువల్ల సంసారాలు బాగుంటే చాలు అని పాపం చాలా బాధపడుతూ కోర్టుల్లో కేసులు వేశారు భర్తలను తమ కాపురానికి తీసుకెళ్ళమని. కానీ అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అందువలన రాహు జపం చేసుకోండి. మీరంతా కూడా అష్టమ రాహు కాబట్టి. అలాగే కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువు కిలోంపావు ఉలవల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి దానం చేసుకోండి. మేడి చెట్టుని పెంచండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రను చదవండి, గురు చరిత్రని. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి అనుభవాలు కలుగుతాయి. మీకు వ్యయంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావాల వలన మీ భార్యలు మీకు చక్కటి ఆస్తులను తీసుకొస్తారు, కట్నాలు తీసుకొస్తారు. పూర్వంలో మీకు కట్నాలు టైంలో ఇవ్వాల్సినటువంటి కానుకలు ఏవైతే వదిలేశారో అవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చేయడానికి రెడీగా వస్తారు. అదేవిధంగా
డిస్కషన్స్ అనేటటువంటివి వితండ వాదాలు ఇద్దరు కలిసి చేసుకుంటారు. తద్వారా కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే లాభంలో ఉన్నటువంటి రవి బుధ కుజగ్రహాల ప్రభావం వలన బంగారం ఎప్పటి నుంచో తాకట్టులో పెట్టినటువంటి ఆ బంగారాన్ని మీరు విడిపించుకోవడం జరుగుతుంది. బుధాదిత్య యోగం మీకు పట్టింది. కారుల్లో తిరుగుతారు, దూరపు ప్రాంతాలకు వెళ్తారు, బంధువుల ఇళ్ళకి వెళ్తారు, అక్కడ మీకు చక్కటి ఘన సత్కారాలు జరుగుతాయి. అలాగే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. స్థలాలు బ్రహ్మాండమైనటువంటి రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా మీ ప్లాట్లు ఇవన్నీ కూడా అమ్ముడైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సప్తమ రాహువు అష్టమ శని గ్రహాల ప్రభావాల వలన మీకందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాలలో ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు. సింహరాశి వాళ్ళు ఎప్పుడూ కారులో తిరుగుతూ ఉంటారు. ప్రయాణాలు యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఒకటి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు ఈ యొక్క గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి, ఆరెంజ్ కలర్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలి. అలాగే జువ్వి చెట్టుని మీరు ఇంట్లో పెంచుకోవాలి. ఆ బ్రహ్మాండంగా దొరకకపోతే జమ్మి చెట్టుని పెంచుకోండి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి కొట్లాటలన్నీ కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ రాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయారు. అమెరికా తప్ప ఆస్ట్రేలియా అయితే నేను రానన్నటువంటి వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. మా పిల్లల్ని ఇక్కడే చదివిస్తాం, ఇండియాలో సీట్లు అనేటటువంటి వాళ్ళందరూ కూడా సీట్లు రాలేదని గురువుల మీద, తెలిసిన వాళ్ళ మీద, అందరి మీద అలిగినటువంటి వాళ్ళంతా కూడా పిల్లల్ని తీసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. ఆ విధంగా కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అనేటటువంటిది ఈ వారంలో ఈ యొక్క కన్యా రాశి వారికి వస్తుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీకు చక్కగా చక్కటి టీఏలు, డిఏలు, ఆరియర్స్లు, పెన్షన్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. వన్ టైం సెటిల్మెంట్లు మీకు జరిగిపోవడం జరుగుతుంది. సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వలన జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో వితండ బాధాలు మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే బంధువుల ఇళ్ళకి, మిత్రుల ఇళ్ళకి మీరంతా కూడా పార్టీలకి, దావత్తులకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. సినిమాలు ఇవన్నీ కూడా మీరు చూసుకోవడం, బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు అయిపోయాయి కాబట్టి ఏ మ్యాచ్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఈ యొక్క ఆకాశంలో నుంచి వచ్చేటటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఈ వారమంతా కూడా కన్యారాశి వారు ధూమ్ధాముగా గడుపుతూ ఉంటారు పార్టీలు, పబ్బాలతో. పరిహారాలు ఏం చేసుకోవాలండి అని అంటే కన్యారాశి వారు, మరి అస్తమాను శనేనా అండి అని అంటే కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం కరెక్ట్గా 9 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోండి. ఆ మంత్ర జపాన్ని చేసుకోండి. అలాగే రావి చెట్టును కుండీలో వేసి పెంచుకోవాలి. అలాగే చక్కగా తర్వాత పెద్ద అయిన తర్వాత దాన్ని బయట వేయాలి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమంలో ఉండాల్సినటువంటి గ్రహాలన్నీ కూడా భాగ్యంలోకి వెళ్ళిపోయినాయండి. అందువలన ఏమైపోయారంటే ఇప్పుడు రవి, బుధ, కుజ గ్రహాలు మీకు వద్దంటే లాభాలను ఇస్తున్నాయి. మీ బ్రదర్స్ తరపు నుంచి రావాల్సినటువంటి సహాయాలన్నీ వస్తాయి. మీ నాన్నగారు పంచినటువంటి ఆస్తుల్లో మీ అన్నదమ్ములు మీకు మోసం చేశారు అనేటటువంటి అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళ యొక్క అసంతృప్తి అంతా కూడా ఈ వారంలో తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పిత్రార్జితంగా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా మళ్ళీ మీకు తిరిగి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ గోధుమ పంటని రైతులు బ్రహ్మాండంగా పండిస్తారండి. ఇప్పుడు ఇక్కడున్నటువంటి కేవలం ఆంధ్ర, తెలంగాణ ఇవే కాదు కదా. అందువలన సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవసాయం కాకుండా మనం మిగతా రకాల వ్యాపారాలు కూడా కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు. అండ్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మొబైల్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఈ యొక్క వాషింగ్ మిషన్లు ఇలాంటివన్నీ కూడా ఇంటికి పనికొచ్చేటటువంటి వస్తువులన్నీ కూడా బ్రహ్మాండంగా ఆ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి లాభాలు కలుగుతాయి. అలాగే మీరు కూడా ఈ యొక్క
తులారాశి వారికి ఇంటి గృహోపకరణాలన్నీ కూడా కొనడం జరుగుతాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయాలన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి ఒకటేనండి, ఈ పిల్లల గురించి అనవసరమైనటువంటి టెన్షన్. వీళ్ళకి ఏ కాలేజీలో సీట్ వస్తుందా, లేకపోతే ఏ కోర్సులో సీట్ వస్తుందా, ఈ రకంగా వీళ్ళందరూ కూడా మదన పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మిగతా విషయాల్లో ఈ యొక్క రాశి వారు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. చికెన్ ఫార్ములు, కోల్డ్ ఫార్మాలు, డైరీ ఫారాలు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా జరుగుతాయి. మంత్రగాళ్ళు, దొంగపీఠాలు పెట్టేటటువంటి వాళ్ళకి వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పరిహారాలు ఏం చేసుకోవాలండి మరి అంటే, రాహు మరి దొంగపీఠాలు, దొంగ వేషాలు, దొంగ స్వామీజీలు, దొంగ కపట మంత్రగాళ్ళు, కపట గురువుల్లాగా యాక్టింగులు, కపట జ్యోతిష్కుల్లాగా మరి అవన్నీ చేయాల్సేవాడు రాహు. కాబట్టి ఆ రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోండి. రావి చెట్టును మీరు ఇంట్లో పెంచుకోవాలి, తులసి చెట్టును పూజించినట్టుగా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ వారం గులగలా ఉంటుందన్నమాట. ఎవరు ఇప్పుడు అందరూ దెబ్బలాటలు జరుగుతున్నాయి అనుకోండి బంధువుల్లో, అరే మధ్యలో నా పేరు చెప్పుకోవట్లేదని మధ్యలోకి వెళతారనమాట మీరే గొడవలకి. ఆ రకంగా ఈ వారం వృశ్చిక రాశి వారు ప్రేరేపిస్తుంది. అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి, కుజ, బుధ గ్రహాల వల్ల అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయాలు అవన్నీ కూడా వ్యతిరేకమవుతాయి మీకు. అయితే ఒక్క అదృష్టం ఏమిటంటే, భాగ్యంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన మీ భార్య సహకారంతో మీరు ఎదగడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే చక్కగా పూర్వజన్మలో చేసినటువంటి మీ తెగ పుణ్యం చేసేసారు. ఆ పుణ్యాల వల్ల మీకు మీ తండ్రి తరపు ఆస్తులు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఎవరైతే చిట్టీపాటల వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు అనేటటువంటివి బాగా వస్తాయి మీకు. అలాగే ఈ షూరిటీలు, సంతకాలు ఇవి పెడతారు కదండి, అవన్నీ కూడా పెట్టకండి. మీరు పెట్టినా కూడా ఏం పర్వాలేదు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ ఒక్క సంవత్సరం గతంలో పెట్టినటువంటి పోతాయి అన్నమాట. పరిహారాలు ఏం చేసుకోవాలంటే, మీరు చక్కగా ఈ యొక్క రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే జిల్లేడు పూలతో సూర్యనారాయణమూర్తికి పూజలు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రకంగా మీరు చక్కగా చేసుకున్నట్లయితే ఒక రావి చెట్టును పెంచుకొని బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాల మీద వ్యాపారాలు, లాభాల మీద లాభాలు, బేరాల మీద బేరాలు వచ్చేస్తాయి ఈ వారం. అయ్యి బాబోయ్, మా అసలు సరుకులు అమ్మడం అవ్వట్లేదండి, ఏ రకం వ్యాపారమైనా సరే అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా బేరాలు ఉబ్బి తబ్బిబ్బైపోతారు. మీరు చేసేటటువంటి వ్యాపారాల లాభాలను చూసి మీకు ఇతరులకి నరఘోష, నరదృష్టి పెట్టేస్తారు మీకు. అలాగే స్త్రీలు మీ వెంటబడతారు. మరి ఇవన్నీ వస్తాయి, మరి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే రాహు చాలా బాగున్నాడు మీకు. మెస్మరిజం పవర్ మీలో, మీరు మాట్లాడితే చాలు మాస్ నాగార్జునలాగా మాట్లాడతారనమాట. అర్ధాష్టమ శని ఉన్నాడు. ఆ శని ప్రభావం వలన అప్పుల బాధలు అండి అంటారు. అవి ఉంటాయా బాబు, అందరికి ఉంటాయి అప్పులు. పనులు లేటండి అంటారు. లేటే మరి చేసుకోవాలి జాగ్రత్తగా. మరి అష్టమంలో గురుడు వచ్చేసాడండి, అష్టమంలో శుక్రుడు వచ్చాడు. ఇక్కడ మెయిన్ విషయం ఏమిటంటే అండి, మీరందరూ జాగ్రత్తగా కనుక ఉండకపోతే అష్టమ శుక్రుడు భార్య రివర్స్ అయిపోతే తంతుందండి మిమ్మల్ని. అత్తగారు కూడా చాలా కోపం అవుతుంది, మీకు ఇవ్వాల్సినటువంటి మా కోఆపరేషన్ అనేటటువంటి తగ్గుతుంది. ఆవిడ వల్ల మీకు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మీరు చేసే పనుల వల్లే వాళ్ళు రివర్స్ అవుతారు. జాగ్రత్తగా చూసుకోండి. మరి ఆడవాళ్ళ వల్ల రివర్స్ అయిపోతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా థాయిలాండ్, జపాన్ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా, మలేషియా ఇవన్నీ వెళ్తారండి. వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి మెడికల్ రిప్రజెంటేటివ్స్ లాగా మెడికల్ పౌడర్లు అవి ఉంటాయి చూసారా, అలాంటివన్నీ కూడా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఆ పౌడర్స్ ఈ అమ్మి చైనాకి, నేపాల్కి ఎక్స్పోర్ట్ చేస్తారు, బాగా సంపాదిస్తారు. పరిహారాలు ఏం చేసుకోవాలంటే అండి, మీరందరూ కూడా
మరి ఈ యొక్క శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం కరెక్ట్గా 6 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మృత్యు పంచకం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా చాలా చక్కగా మీరు శివుడికి అభిషేకాలు చేసుకోవడం, శుభనామస్మరణ వల్ల మృత్యు పంచక దోషం కూడా పోతుంది. శుభమస్తు. మకర రాశి వారికి అందరికీ కూడా మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఏమిటిరా ఈ గొడవలు అని ఆలోచిస్తారు, కానీ భార్యలను మాత్రం కాపురానికి తెచ్చుకోరు. కోర్టుల్లో కేసులు వేశారు, వాళ్ళు వేశారు, మీరు వేశారు, అవి ఎక్కడికక్కడే ఉన్నాయి. మరి విత్డ్రా అవ్వాలని మీరు తెచ్చుకోరు. పాపం వాళ్ళు రీకన్సిలేషన్ కోసం కౌన్సిలింగ్లోకి వెళ్ళినా కూడా మీరు అవకాశం ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ యొక్క రాశివారందరూ కూడా మరి మీరు చక్కగా అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన నీరసము, నిస్పృహ అనేటటువంటిది మీ అందరికి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాశివారందరూ కూడా మకర రాశి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. గతంలోనే మీరు ఇళ్ళన్నీ కూడా కొన్నారు, స్థలాలు కొన్నారు. మరి ఈ రకంగా ఈ స్థలాలన్నింటి వల్ల రేట్లు బాగా పెరుగుతాయి మీ పేరు మీద. అలాగే షేర్సు ఇవన్నీ కూడా ఆడొద్దురా బాబు అన్నా సరే ఆడతారు. కమోడిటీవ్స్ ఇవన్నీ కూడా వాటిలో లాభాలు వచ్చినాయండి గురువుగారు అని మళ్ళీ పైకి చెప్తూ ఉంటారు అందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క రాశివారందరికీ కూడా మరి జోదం అనేటటువంటిది మీరు ఆడొద్దన్నా సరే బుధగ్రహం మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి ఈ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి లాభాలన్నీ కూడా పెరుగుతాయి. పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి. అండ్ ఈ యొక్క జిఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఎంతో ఎదుగుదల కనబడుతుంది. సినిమా యాక్టర్లు ధన సంపాదన బ్రహ్మాండంగా చేస్తారు. కొత్త కొత్త అవకాశాలు ఇవన్నీ కూడా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ ఛానల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు కొత్త కొత్త కెమెరాస్ అనేటటువంటివి మీరు కొనడం జరుగుతుంది. కాబట్టి పరిహారాలు ఏమిటండి అంటే కేతు జపమే, ఇంకేముండదు. అలాగే చక్కగా రాహు కూడా మీరు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, ఒక రావి చెట్టును పెంచండి, శివుడికి అభిషేకాలు చేసుకోండి, శుభస్తోత్రాలు చదువుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. దీనివల్ల అన్ని పనులు కూడా చకచక అవ్వాల్సిన పనులు లేటుగా అవుతున్నాయని అనుకుంటున్నారు. కాదు, బ్రహ్మాండంగా మీ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతున్నాయి. అయితే గురుడు 5వ ఇంట్లోకి వచ్చాడు కదండి, ఆయన వెళ్ళిపోయాడు కదండి, మాకు 6లోకి వచ్చేసాడండి, బాగాలేదండి అనుకునేటటువంటి వాళ్ళు మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. మీకు చెప్పినటువంటి వాళ్ళంతా తప్పుగా చెప్పారు. బ్రహ్మాండంగా మీ యొక్క శత్రుపీడ అనేటటువంటిది పోతుంది. ఎవడకు కావాలండి శత్రుపీడ, మాకు కావాల్సిన డబ్బులండి అని అడిగేటటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి ఆదాయం వస్తుంది. జన్మంలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు మీకు ఆదాయాన్ని ఇస్తాడు. అలాగే ఈ యొక్క రాశివారంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లల వలన సంతోషాలు మీరు కలుగుతారు. అప్పుల బాధలు అనేటటువంటివి ఒక దారికి వచ్చేస్తాయి. అప్పులు బ్రహ్మాండంగా మీరు తీర్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఇంట్లో అందరూ కూడా కొత్త కొత్త వస్తువులు, ఖరీదైనటువంటి వస్తువులు మీరు కొనడం చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీ పక్కింటి వాళ్ళు మీకు దిష్టి పెట్టేయడం, మీ చుట్టాలందరూ కూడా మీకు దిష్టి పెట్టేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు దిష్టులు గిష్టులు ఉండవు, చేతబళ్ళు గితబళ్ళు ఉండవని మేము ఎంత చెప్తున్నా సరే మళ్ళీ దిష్టి ఉందండి అని చెప్పి జ్యోతిష్కులకి అందరికీ కూడా మంత్రగాళ్ళకి, కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళకి ఫోన్లు చేసి డబ్బులు దొబ్బెట్టుకుంటారు మీరు. కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా చేయకండి. కుంభరాశి వారికి అందరికీ కూడా సవ్యమైనటువంటి దిశలో మీ ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. యమునా పుష్కరాలకు వెళ్ళారు, పుణ్యాన్ని సంపాదించుకున్నారు, తీర్థయాత్రలకు వెళతారు. సాధన మాత్రం వదలకండి. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళిపోండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా
బుధగ్రహం, కుజగ్రహం, రవిగ్రహం మరి 3 కూడా మిథున రాశిలో ఉన్న కారణంగా మీరు కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి మంగళవారం ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడము, ఒక రావి చెట్టును మీరు కుండీలో పెంచుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ దోషాలు, శని దోషాలు పోతాయి. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. దీని వలన మీరందరూ కూడా అపనిందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మాట్లాడేటప్పుడు చాలా తక్కువగా, చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటే మీకు చేసేటటువంటివన్నీ కూడా వివాదాస్పదం అవ్వవు. పాపం మీరు చెప్పేటటువంటి ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కూడా అవతల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం వలన, శని మాయ వలన అవి సరిగ్గా అర్థం కావు, ఉల్టా పల్టాగా అర్థమవుతాయి. తద్వారా వాళ్ళు మీకు టెన్షన్ పెడతారు, అనవసరమైనగా మీ బలం పోతుంది. ఇకపోతే వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అసలే మీకు నిద్ర పట్టదు. మీ డ్యూటీలో నిద్ర ఉండదు, మీకు నిద్ర పట్టదు. రాహు నిద్ర పట్టినప్పుడు భూత ప్రేత పిశాచాలు పట్టుకున్నాయేమో అని అటువంటి కళలన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క శని గ్రహము మనకి జన్మంలో ఉన్న కారణంగా అందరూ కూడా మరి బద్ధకంగా, ఆలక్ష్యంగా, నీరసంగా ఇవన్నీ కూడా పనులు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ యొక్క కేతువు సింహరాశిలో ఉన్న కారణంగా మీకు శత్రుపీడ అనేటటువంటిది పోతుంది. మెడికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి పనులు పూర్తయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. గురుడు మరి శుక్రులు ఇద్దరూ కలిసి పంచమ స్థానంలో ఉన్న కారణంగా మీకు స్త్రీల వలన ఉపయోగము, గురుగ్రహాల యొక్క ఉపయోగము అనేటటువంటిది కలుగుతుంది. మీకు సంతానం అనేటటువంటిది కలుగుతుంది. అన్నీ మీ వివాహాలు, మీ పిల్లలకి వివాహాలు, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ మంత్రజపం అనుష్ఠానం చేసుకోండి. అలాగే ఒక రావి చెట్టును పెంచుకోండి, ఇంట్లో తులసి చెట్టును పెంచినట్టుగా పెంచండి. ఈ రకంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.